దేవుని పరిశుద్ధమైన నామానికి మహిమ కలుగునుగాక. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామంలో అందరికీ ఉదయకాల శుభములు తెలియజేయుచున్నాను. కొన్ని రోజుల తర్వాత ఈ వీడియో ద్వారా మీ ముందుకు రావడానికి ప్రభువు కృప చూపించినందుకు దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. ఈరోజు దేవుని వాగ్దానము మార్కు సువార్త 9వ అధ్యాయము 23వ వచనము. నమ్మువానికి సమస్తము సాధ్యము. మనం చాలాసార్లు ప్రభువుని ఎన్నో విషయాలను గురించి అడిగి ఉంటాము. అయితే వాటన్నిటిలో ప్రభువు మనకి అడిగినవన్నీ దయచేయకపోయి ఉండవచ్చు. వాటిల్లో కొన్ని ఇవ్వచ్చు, కొన్ని ఇవ్వకపోయి ఉండవచ్చు. అయితే కొన్ని విషయాలను మాత్రం ప్రభు ఇవ్వకపోవటానికి గల కారణం ఏంటంటే, కొన్ని సందర్భాలలో ఆయన విశ్వాసంలో మనము తర్ఫీదు నందాలని, విశ్వాసంలో పరీక్షలను ఎదుర్కొనేటప్పుడు దేవుడు ఆ విశ్వాసం ద్వారా క్రమశిక్షణ, విశ్వాసంలో సహనము, విశ్వాసంలో ధైర్యము, ఇవన్నీ మనం నేర్చుకోవాలని ప్రభువు మనము కొన్నిసార్లు అడిగిన వాటిని ఇవ్వకపోయి ఉండవచ్చు. విశ్వాసంలో క్రమశిక్షణ ద్వారా ఎంతోమంది భక్తుల జీవితాలలో అబ్రహాం గారు, మోషే గారు, ఏలియా గారు, వీరందరూ విశ్వాసంలో క్రమశిక్షణను నేర్చుకోవటం ద్వారా ఆ క్రమశిక్షణలో తర్ఫీదు పొందిన తర్వాతనే వీళ్ళందరూ విశ్వాస వీరులుగా మార్చబడ్డారు. అయితే వీరందరూ మొదట్లో గొప్పవారుగా లేరు, కానీ విశ్వాసంలో ఎదిగే కొలది, ఆ క్రమశిక్షణని నేర్చుకునే కొలది విశ్వాస వీరులుగా మార్చబడ్డారు. యోసేపు గారు సింహాసనం దగ్గరకు రావాలంటే ఎన్నో పాఠాలను దేవుడు వారి జీవితంలో నేర్పించారు. అలానే మనం కూడా ఒక్కొక్కటి నేర్చుకోవటానికి ప్రభువు మనం అడిగిన వాటినన్నిటినీ ఇవ్వకపోయి ఉండవచ్చు. మనం అడిగిన వాటన్నిటినీ దేవుడు దయచేయకపోవచ్చును. దానికి కారణము ఆయన మనకు విశ్వాస మార్గమును బోధింపవలెననియే. విశ్వాస జీవితంలో మనము తర్ఫీదు నొందుటకు దేవునికి కొంత వ్యవధినివ్వాలి. ఆ సమయంలో విశ్వాస పరీక్ష, విశ్వాస క్రమశిక్షణ, విశ్వాస సహనము, విశ్వాస ధైర్యము తేటపడును. వీటన్నిటినీ దాటిన తర్వాత విశ్వాసమే విజయమని నీకు దృఢమగును. విశ్వాస క్రమశిక్షణ ద్వారా నైతిక నార తయారగును. నీవు దేవునికి ఒక మనవి చేసుకుంటువి, అది నెరవేరలేదనుకో, అప్పుడు నువ్వేమి చేయాలి? దేవుని మాటను నమ్మి ఉండుము. నీవు అనుకున్న వాటి ప్రకారము అటు ఇటు ఊగవద్దు. అప్పుడు నిబ్బరముగా నిలవగలవు. నీకు నూతన అనుభవం కలుగును. నీ విశ్వాస అభివృద్ధికి కారణమదే. నీ మనవి నెరవేరకపోవుటను, దేవుని మాటను, వాగ్దానమును చూచినప్పుడు ఒకదానికొకటి వ్యతిరేకముగా కనబడును. అదే నీ విశ్వాసమును వృద్ధి చేయును. దేవుడు ఎందుచేతనో నీ ప్రార్థన నెరవేర్చుటకు ఆలస్యము చేయును. అయితే దాని నెరవేర్చుట ద్వారా ఎలాగు జవాబిచ్చనో, దానిని ఆలస్యము చేయుట ద్వారాను జవాబిచ్చనని ఎరుగుము. బైబిల్ నందున్న ప్రముఖులందరి విషయంలోనూ దేవుడు అలాంటి ఆలస్యములనే జరిగించెను. అబ్రహాము, మోషే, ఏలియాలు ప్రారంభంలో గొప్పవారుగా లేరు, కానీ వారి విశ్వాస క్రమశిక్షణలో తర్ఫీదు నందిన తరువాతనే విశ్వాస వీరులుగా తయారయ్యారు. ఆ తర్ఫీదు పొందిన తర్వాతనే దేవుడు తమ్మును పిలిచిన పనికి పాత్రులైరి. యోసేపును ఐగుప్తు సింహాసనము కొరకై దేవుడు ఎలాగ సంసిద్ధము చేసనో స్మరించుకొనండి. దేవుని వాక్యము అతనిని పరిశోధించినట్లు వ్రాయబడినది. అతనిని పరిశోధించినది కారాగార శిక్ష కాదు, దానిలో నుండిన కరకు పడక కాదు, కొరత గల భోజనము కాదు, కానీ దేవుని వాక్యమే అతని పరీక్షించినది. అతడు బాల్యప్రాయమందే అత్యున్నత స్థాయికి హెచ్చింపబడునను దైవ వాగ్దానము వినెను. అతనికివ్వబడిన పరలోక స్వప్నములు అతని మనసులో నుండి పోలేదు. తన అన్నల కంటే అధికముగా హెచ్చింపబడునని దేవుడు తెలిపెను. అతడు చెరలో వేయబడి వరకును అతనికివ్వబడిన వాగ్దానములు నెరవేరుట అసాధ్యముగా తోచెను. అడుగడుగునకు అది అసంభవముగానే భావించెను. చెరలో నుండి తన తోటి నేరస్తులందరూ విడుదల నొందుచుండగా తానింకనూ ఆ శిక్షలోనే బంధింపబడి ఉండుటలో ఆ వాక్యము అతనిని ఎంతగా పరీక్షించినదో ఆలోచించండి. అతని అనుభవంలో అతని ఆత్మ బహుగా పరీక్షించబడెను. అయితే
ఆ గడియలు అతని ఆధ్యాత్మిక జీవితాన్ని బలపరచెను, వృద్ధిపరచెను, స్థిరపరచెను. అతడు విడుదల పొందిన తరువాత అచంచలులైన అతని అన్నదమ్ముల పట్ల అపరిమిత అనురాగము చూపగలిగెను. వారి ఘోర కృత్యమునకు పర్యవసానం వారు పొందలేదు. అయితే అతని ఆధ్యాత్మిక ఎదుగుదలకు సూచనగా వారి పట్ల తన ప్రేమను వెలుపరిచెను. అది దైవ లక్షణము. దేవుడు తన సంకల్పమును మనకు బయలుపరచి దానిని చేతునని చెప్పి అది చేయకుండినెడల మనకెంత బాధగా నుండునో, ఆయన అలాగూ అంతకాలము ఆలస్యము చేసి ఉండని ఎడల విశ్వాస క్రమశిక్షణ అసాధ్యమై ఉండును. ఈ మాటలను ప్రభువు మన వినికిల్లో దీవించునుగాక. ప్రార్థన చేసుకుందామండి. స్తోత్రం తండ్రి, పరిశుద్ధుడ, ప్రేమ కలిగిన దేవా, నమ్మువానికి సమస్తము సాధ్యమని సెలవిచ్చారు ప్రభా. అయితే నా తండ్రి, మేము విశ్వాసంలో దేవా నా తండ్రి కొన్ని విషయాలను నేర్చుకోవాలని మేము అడిగిన విషయాలన్నీ మీరు మాకు ఇవ్వకపోయి ఉండవచ్చు. అయితే దేవా, విశ్వాసంలో దేవా మేము క్రమశిక్షణను, సహనాన్ని, ధైర్యమును నాయనా ప్రభా మేము మా ద్వారా మీరు వాటిని నాయనా ప్రభా మేము అవి నేర్చుకోవాలని మాకు విశ్వాసంలో పరీక్షలు ఎదురైనప్పుడు మేము నిలబడటానికి మాకు సహాయం చేయండి ప్రభా. అయ్యా తండ్రి దేవా, ఎంతోమంది బైబిల్లో ఉన్నటువంటి భక్తులు వారి యొక్క విశ్వాస జీవితంలో ప్రభా విశ్వాస వీరులుగా మార్చబడటానికి కారణం వారు విశ్వాసంలో క్రమశిక్షణలో తర్ఫీదు నొందారు ప్రభా. అలానే మేము కూడా విశ్వాసంలో దేవా నైనా ప్రభా మేము క్రమశిక్షణను నేర్చుకోవటానికి మమ్మల్ని నడిపించండి ప్రభా. సహాయం చేయమని అడుగుచున్నాను తండ్రి. దేవా, యోసేపు గారి జీవితంలో ప్రభా ఎన్నో శోధనలు వచ్చినప్పటికీ దేవా విశ్వాసంలో వీరునిగా నిలబడ్డారు ప్రభా. అలా మేము కూడా నాయన శోధనలు వచ్చినప్పుడు పడిపోకుండా నిలబడటానికి మాకు సహాయం చేయండి తండ్రి. మీ కృపను అనుగ్రహించండి. ఉదయకాల సమయంలో ప్రతి ఒక్కరికి మీ కృపనిచ్చి నడిపించమని అడుగుచున్నాను ప్రభా. మీ సన్నిధిని తోడుగా ఉంచండి. అన్ని విషయాల్లో దేవా మీరు తోడుగా ఉండి నడిపించండి ప్రభా. సహాయం చేయమని యేసు నామములో అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్.